మాట తప్పడం మడమ తిప్పడం మా ఇంట వంట లేదంటారండి. ఆయన ఇచ్చిన మాట మీద నిలబడ్డని దాన్ని రుజువు చేశాడు. రాజధానిలో ఇక్కడే ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఇక్కడే ఉన్నాడు, ఇదే రాజధాని అన్నాడు, మాట తప్పాడు. సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు, మాట తప్పాడు. మద్యపాన నిషేధం అన్నాడు, మద్యంతోనే ప్రభుత్వాన్ని నడిపాడు. సో ఇతను ఏది కూడా మాట మీద నిలబడ్డాడు. ఇతను మంచి చేయడానికి రాలేదు. సార్, చదువుకున్న వ్యక్తిగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు చూస్తుంటే అసలు మీకు ఏమనిపిస్తుంది? ఆయన ప్రతి చోటకి వెళ్ళిన ప్రతి దగ్గర కూడా వచ్చేది మన ప్రభుత్వమే, కళ్ళు మూసుకోండి, 3 ఏళ్ల తర్వాత అది నేను ₹1 కోటి ఇస్తాను అంటారు. అంతే కానీ అక్కడ జరిగిన ఘటన ఏంటి? ఆ రోజు మత్స్యకారులు వేటకు వెళ్ళారు, ప్రమాదవశాత్తు చనిపోయారు. కాంపన్సేషన్ కింద ప్రభుత్వం 20 లక్షలు ప్రకటిస్తే ముష్టి 20 లక్షలు ఇచ్చేది ఏంటి అంటాడు. ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో కానీ లేకపోతే ఆయన చేతుల ద్వారా ఇచ్చిన అమౌంట్ ఏమన్నా మీరు ఎప్పుడైనా చూసారా? అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంత ఆత్మరక్షణ ధోరణిలో పడిపోయారు? ప్రతి చోట కూడా ఒక ఇబ్బందికర పరిస్థితి, గలాట లేదా లాండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయడం. జగన్మోహన్ రెడ్డి గారు మొదటిగా ఆయన పార్టీ కార్యకర్తలకి ఒక భరోసా ఇచ్చే కార్యక్రమాన్ని పెట్టుకున్నాడండి. మీరు ఏ తప్పులైనా చేయండి, మీకు ఈ జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటాడు. సో అతను గత ఎవరినైతే పరామర్శించడానికి వెళ్ళాడో మీరు అవన్నీ ఒకసారి చూసుకుంటే అర్థమవుతుంది. సో 2029లో మనం గెలిస్తే రప్ప 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 అంటున్నారు కదా కార్యకర్తలు. ఆ రప్ప రప్ప అనేది నమ్మకం కలిగించడం కోసమే ఇతని పర్యటనలు అన్నీ ఉన్నాయండి. ఇతను సంపాదించుకుంటాం తప్పితే ఏ రోజు ఎవరికి ₹1 పెట్టిన దాఖలాలు ఎక్కడ మనకు కనిపించలేదు. మరో విషయానికి వస్తే ఇతను ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ఎలా అలజడులు సృష్టిద్దామని ఒక కార్యాచరణ రచిస్తున్నాడండి. దానికి బదులుగా అతను ఏదైనా ప్రభుత్వం చేస్తున్న తప్పుల మీద విమర్శలు చేస్తే బాగుంటుంది. సో కాపులుగా మధ్య చిచ్చులు పెట్టడం, ఎందుకంటే కాపులు కూటమి ప్రభుత్వంతో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని కాపులకు ఒక నాయకులుగా భావించి పవన్ కళ్యాణ్ గారు అంటే కాపులు ఉన్నారు. సో కాపుల్లో వాళ్ళని విడగొట్టి వారిని ఇతని చెంతకు చేర్చుకోవాలని చూస్తున్నాడు. రెండవది మన మతాల మధ్య చిచ్చు పెట్టడానికి. మీరు ఏలూరు సంఘటన చూసుకోండి, అది వాళ్ళ హక్కుల కోసం పోరాడటానికి పెట్టుకున్న సభలాగా లేదండి. సో మీరు చూస్తే వాళ్ళంతా 2029లో వచ్చేది మా ప్రభుత్వమే అంటే మీరు ప్రభుత్వ సభ పెట్టుకున్నారా, లేకపోతే మీ హక్కుల కోసం మాట్లాడటానికి సభ పెట్టుకున్నారా? దీన్ని ఎవరు నడిపిస్తున్నారు అనేది ప్రజలు అర్థం చేసుకోలేని పిచ్చి వాళ్ళు ఏం కాదండి. సో మీరు ఆయన ఇప్పటికి కూడా బుద్ధి రాలేదండి. రాజధాని విషయంలో ఆల్రెడీ ఏలు పెట్టి రాజధాని ఉమ్మడి గుంటూరు జిల్లాలో సింగిల్ సీటు కూడా గెలవలేని స్థితి. ఇప్పుడు కూడా అతని మొండి వైఖరిని వీడక అమరావతిని ఒప్పుకోక మావిగనన్న కొత్త నినాదంతో వచ్చాడు. ఇతను ఎప్పటికీ మారడు. సో ఇతని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కానీ అంటే ప్రజలకి ఇప్పుడు ఈ రోజున నేనే ప్రతిపక్ష నాయకుడిని, లేకపోతే మళ్ళీ నేనే మిమ్మల్ని ఏదో ఉద్ధరిస్తా అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు పదే మీరు అన్నట్టుగా గతంలో నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా, ఇక్కడే ఉంటా, 2019 ఎన్నికలకు ముందు అన్నమాట, గెలిచిన తర్వాత 3 రాజధానులు, 24 తర్వాత మావిగన్ను, ఇట్లా ఒక మాట మీద నిలబడకుండా ఇన్ని అంశాలు మారుస్తూ, లేకపోతే మీరు ఆ రాజధానిని ఒప్పుకోకుండా మళ్ళీ రాజధాని రైతులకే మేము ఏదో చేస్తాము, లేకపోతే వాళ్ళకేదో మేము వాళ్ళ తరపున పోరాడతామని కొంతమంది సోకాల్డ్ ఈ అంబటి రాంబాబు కానీ, పేరు నాని కానీ, దేవినేని అవినాష్ గారు కానీ, వీళ్ళంతా ఏంటి సార్ మరి ఈ నాటకాలు ఎందుకు? ప్రజలు తెలుసుకోలేరంటారా వీటన్నిటిని? అంటే మాట తప్పడం మడమ తిప్పడం మా ఇంట వంట లేదంటారండి. ఆయన ఇచ్చిన మాట మీద నిలబడ్డని దాన్ని రుజువు చేశాడు. రాజధానిలో ఇక్కడే ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఇక్కడే ఉన్నాడు, ఇదే రాజధాని అన్నాడు, మాట తప్పాడు. సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు, మాట తప్పాడు. మద్యపాన నిషేధం అన్నాడు, మద్యంతోనే ప్రభుత్వాన్ని నడిపాడు. సో ఇతను ఏది కూడా మాట మీద నిలబడ్డండి. ఇతను మంచి చేయడానికి రాలేదు. ఇతను పగలు కక్షలు ఇవన్నీ తీర్చుకోవడానికి రాజకీయాన్ని ఒక మార్గంగా ఎంచుకున్నాడే తప్పితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసము, ఆంధ్రప్రదేశ్ ప్రజల సంతోషం కోసము ఇతను ఎక్కడా కూడా ఏ పని కూడా చేయలేదు. గత ప్రభుత్వంలో మీరు చూడొచ్చు. ఇతను ఏం చేశాడు? ఇతను దోచుకుంటున్నాడు, ప్రజలకు కొంచెం ఇచ్చాడు, ప్రజలు మళ్ళీ నాకే ఓటేస్తారు కదా అనుకున్నాడు. ప్రజలేం తిక్కలోళ్ళు కాదు కదండి. 153 నుంచి 11కు పరగొట్టారు. ఇప్పటికీ వాళ్ళు చెప్తున్నా మాకు ఉన్న సాలిడ్ ఓటు బ్యాంక్ 39%. వీళ్ళు కూడా ఆలోచిస్తారు కదా సార్, ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం ఏం చేసింది, గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే ఏం చేశాడు అనేది ఆలోచిస్తారా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని మీరు చూస్తే అండి, ఇక్కడ కుల రాజకీయం నడుస్తుంది. ప్రతి ప్రభుత్వానికి ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ అనేది ఉంటుంది. వీరెప్పుడు గవర్నమెంట్ డిసైడ్ చేయలేరండి.
పైన ఒక 10% మధ్యగా ఉంటారు తటస్థికులు, వారు మాత్రమే గవర్నమెంట్ని శాసిస్తారు. సో ప్రతి ప్రభుత్వానికి, తెలుగుదేశానికైనా గతంలో కూడా 37% ఓటు బ్యాంక్ వచ్చింది. అలానే జనసేనకు కూడా 6% ఓట్ బ్యాంక్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈసారి 40% ఓట్ బ్యాంక్ వచ్చి ఉండొచ్చు. అంత మాత్రాన నాకు 40% ఉంది, రేపు పొద్దున్న 175 వస్తాయంటే కుదరదండి. ఇక్కడ ఈ 10% పీపుల్లో మీరు వాళ్ళలో ఏ ఆలోచనలు మీరు వస్తే ఎటువంటి అభివృద్ధి చేయగలరు అనే నమ్మకాన్ని కలిగిస్తే మాత్రమే వారు మరలా మిమ్మల్ని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. మీరు ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల్లో ప్రభుత్వం ప్రజలకి ఏం మంచి చేసిందో తెలియదు, కానీ మీరు మాత్రం నన్ను మాత్రం ఎంచుకుంటే 2029లో ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తానని ఒక గొప్ప మెసేజ్ ప్రజలకు అందించారండి. సో ప్రజలే మళ్ళీ మీకు ఓటు ద్వారా ఏం తెలియజేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య పదే చెప్తుంది, కళ్ళు మూసుకున్నాం 2 ఏళ్ళు అయిపోయింది, కళ్ళు మూసుకోండి ఇంకో 3 ఏళ్ళు అయిపోద్ది, వచ్చేది మన ప్రభుత్వమే, మనం వచ్చాక ₹1 కోటి కాంపన్సేషన్ ఇస్తాను, లేకపోతే ఒక్కొక్కటి సంగతి తెలుస్తాను, లేకపోతే రప్ప. అసలు ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు? అంటే ప్రజల్ని బెదిరించడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అంటారా, లేకపోతే ఆయన ఏం చేయలేక అదేదో మేకపోదు గాంభీర్యం అంటారు? మీరు చూసినట్లేదండి, గత 5 సంవత్సరాల్లో వారి ప్రభుత్వం అనేది ముత్యకారులు సేవా కార్యక్రమాల పట్ల నిర్వహించింది దాదాపు ఒక 500 కోట్ల చిల్లర అయి ఉంటుందండి. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో దాదాపు 546 కోట్లు ముత్యకారుల సేవల కోసం, లేకపోతే వాళ్ళ యొక్క అభివృద్ధి కార్యక్రమాల కోసం పూర్తిగా ఇచ్చినవని మీ అందరికి కూడా తెలుసండి. కానీ ఆయన హయాంలో జీవో నెంబర్ 217 ఇచ్చి దాదాపు 25,000 మంది మత్స్యకారులు ఉంటే ఆ మత్స్యకారుల యొక్క సంఘాలని పూర్తిగా నిర్వీర్యం చేసి నిర్మూలించిన వ్యవస్థ ఎవరిదంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వ్యవస్థ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, గత 2 సంవత్సరాల్లో ఎవరైతే ముత్స్యకారు సేవల్లో భాగంగా ప్రతి వ్యక్తికి ₹25,000 ఎవరైతే ఉన్నారో సోదరులందరూ కూడా ఇచ్చిన ఘనత ఎవరిదైతే ఉందంటే కూటమి ప్రభుత్వం. అదేవిధంగా ఎవరైతే ముత్స్యకారులు ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళకి 5 లక్షల నుంచి 10 లక్షలు కాంపన్సేషన్ కూడా ఇచ్చారండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చనిపోయిన వ్యక్తికి ₹1 కోటి అందజేస్తా అన్నారండి. ఒకళ్ళకన్నా ₹1 కోటి ఇచ్చారా అని ఈ సందర్భంగా అడుగుతున్నారండి. ఎందుకంటే విశాఖలో మీరు చూశారండి, విశాఖలో బాధితులు చనిపోగానే ఆ ప్రభుత్వంలో 8 గంటల విరాళం భారీగా ప్రకటిస్తాడు. ఇచ్చిన దాఖలాలు మీరు సాక్ష్యాధారాలతో చూపించే సత్తా మీ దగ్గర ఉందని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ అడుగుతున్నారు. ఖచ్చితంగా ప్రజలు ఏ విధంగా గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేశారని అందరూ చూస్తూ ఉన్నారండి. ప్రజలు ఏ విధంగా నమ్ముతారండి? సాక్ష్యాధారాలు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ జీవో రిలీజ్ చేసినా సరే పారదర్శకంగా ప్రభుత్వ వెబ్సైట్ల ద్వారా ఆ జీవోని కూడా పూర్తిగా పొందుపరిచే పరిస్థితి ఉందండి. గత జీవోలో మీరు చూశారు కండి, ఎగ్జాంపుల్ ఒక వ్యవస్థే ఉంది, మద్యం వ్యవస్థ. ఆ రోజు ప్రభుత్వం నిర్వహించిన వైన్స్లు కానీ బార్లు వాటన్నిటిలో కూడా యూపీఐ కోడ్స్, ఆన్లైన్ పేమెంట్స్ ఎందుకు నిర్వహించలేదండి? వాళ్ళు దోచుకోవాలనే ఉద్దేశంతో. ఇంకో వ్యవస్థ ఉందండి. అదేవిధంగా ఇసుకని మనం చూసాం, తక్కువ ₹6,000, ₹7,000 ఒక ట్రాక్టరు ఇసుకని అనేది అమ్ముకున్న వైనే ఉందండి. కానీ ఈ ప్రభుత్వంలో ట్రాక్టర్ రవాణా ఖర్చులు, కూలీలు ఉచితంగా అవన్నీ పూర్తి ఉచిత ఇసుకిస్తూ రవాణా ఖర్చులు భరిస్తే చాలు అని చెప్పేసి ఈ ప్రభుత్వం ఇస్తుందండి. ఈ రెండింటిని కూడా గమనిస్తూ ఉన్నారండి ప్రజలు, ప్రతిదీ గమనిస్తున్నారు. సంక్షేమంలో భాగంగా తల్లికి వందనం కూడా రేపు 22వ తారీఖు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి గత కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం లాస్ట్ సంవత్సరం ఇచ్చారు, మళ్ళీ అదే సంవత్సరం ఈరోజు ఇవ్వబోతున్నారు. అన్నదాత సుఖీభావ ఇచ్చారు, గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. అదేవిధంగా పేదల కడుపు నింపాలని అన్నా క్యాంటీన్లు అండి, మీరందరూ కూడా చూస్తున్నారు. అన్నా క్యాంటీన్లు కూడా ఇవన్నీ నిర్వహిస్తున్నారు. చెప్పిన విధంగా పెన్షన్ విధానాన్ని 4,000, 6,000, 10,000, ₹15,000 దాకా వాళ్ళ యొక్క పరిస్థితులు బట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం అండంగా ఉందండి. ఒకవైపు అభివృద్ధిలో భాగంగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నారు, రోడ్డు రవాణా వ్యవస్థ కానీ, పారిశ్రామిక విధానం కానీ, ఇవన్నీ కూడా అది ప్రజలు నమ్మే పరిస్థితి అయితే లేదండి.